హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్. ఈరోజు కొన్ని మొక్కలు నాటుదామని ఇట్లా మట్టి తీసుకొచ్చిన. మనము మొక్కలు నాటడానికి ఫస్ట్ మట్టి ఇట్లా తీసుకోవాలి. మట్టి తీసుకుంటే అందులో ఓన్లీ మట్టి కాకుండా కొంచెం ఇసుక కొంచెం కోకోపీట కలిపినాం అనుకోండి, మనకు కుండీలలో మనకు మట్టి మంచిగా ఇట్లా గట్టి కాకుండా వాటరు మంచిగా తీసుకుంటుంది అన్నట్టు. ఇసుక కూడా కలిపితే ఇట్లా కొన్ని మందార మొక్కలు, బంతి మొక్కలు ఇట్లా తీసుకున్నా. ఇప్పుడు అన్నీ కలిపేసిన మట్టిని ఇందులోకి తీసుకున్న గమాలలోకి ఇప్పుడు మొక్కలు పెడదాం. పోయినసారి పెట్టినప్పుడు ఇట్లా కలబంద మొక్కలు అయితే బాగా కుండె నిండా అయిపోయినాయి, అందుకని కలబంద మొక్కలు తీసేస్తాను. ఈ ఈ తొట్టిలో వేరే మొక్కలు పెడదామని. మొత్తం కలబంద మొక్కలే ఉన్నాయి కాబట్టి ఎక్కువనే, అందుకని కొన్ని తీసేసి కొన్ని ఉంచుతున్నా. ఇప్పుడైతే మనం ఇట్లా ఇవి పెట్టడానికి ఇంట్లో మనకు బాటిల్స్ ఉన్నాయి కదా, థమ్స్అప్ బాటిల్, స్ప్రైట్స్ బాటిల్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇట్లా మధ్యలో కట్ చేసి హోల్స్ వేసి తీసుకున్నా. మనం ఇట్లా బాటిల్ వేస్ట్ చేయకుండా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు మొక్కలు పెట్టుకోవడానికి. మాకైతే ఎక్కువ ప్లేస్ లేదు, అందుకని ఇట్లా చిన్న చిన్న బాటిల్స్ ఇట్లా కుండీలలో పెడుతున్నా. మనకు వాటర్ బాటిల్స్, థమ్స్అప్ బాటిల్, స్ప్రైట్ బాటిల్స్ ఇట్లా ఉంటాయి కదా, వీటిలలో పెట్టుకోవచ్చు. ఈ బాటిల్స్లల్లో వేయడానికని మెంతులును ఈ ధనియాలు ఇవి రెండు రెడీ చేసి పెట్టుకున్నా. ఈ రెండు బాటిల్స్లలో ఇవి రెండు వేద్దామని. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ మట్టిని బాటిల్స్లలో మొత్తం ఫిల్ చేయాలి. మనకు బాటిల్స్ అన్నిట్లల్లో మట్టి అయితే నింపేయాలి. నింపేసిన తర్వాత పూర్తిగా బాగా మొత్తం కంప్లీట్గా నింపకుండా కొంచెం ఉంచితే మనం వాటర్ పోసినప్పుడు వాటర్ ఉండడానికని ప్లేస్ ఉంటుంది. కొంచెం తక్కువ నింపాలన్నట్టు, మొత్తం ఫిల్ చేయకుండా. అట్లనే స్ప్రైట్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ ఇవన్నిట్లల్లో మట్టి నింపేసుకొని మనకు వాటర్ బాటిల్స్లలో అయితే చిన్న మొక్కలు పెట్టుకోవడానికి పనిచేస్తుంది. కొంచెం స్ప్రైట్, థమ్స్అప్ బాటిల్స్ అయితే ఇట్లా మంచిగా చిన్న చిన్న మంచిగా పెట్టుకోవచ్చు, పెద్ద మొక్కలైనా పెట్టచ్చు. కొంచెం మనం మట్టి కూడా అప్పుడప్పుడు కొంచెం గట్టిగా అయిపోగానే ఇట్లా కొంచెం చాక్తో కానీ దేనితోనైనా కానీ కొంచెం అప్పుడప్పుడు ఇట్లా లూజ్ చేస్తూ ఉండాలి. అట్లయితేనే మనకు మొక్కలు మంచి ఎక్కువ రోజులు ఉంటాయి. ఇప్పుడు ధనియాలు వేయడానికని ఇట్లా ధనియాలు ఇట్లా కింద పోసి చెప్పింది తీసింది అనుకుంటారా, ఈ చెప్పుతోనే రాకాలి. ధనియాలు ఇట్లా వేస్తేనే మంచిగా మొలుస్తాయి. అందుకని ఇట్లా ధనియాలు తీసుకున్నాక చెప్పుతోనే రాకిన తర్వాత వీటిని బాటిల్లోకి తీసుకోవాలి. మనం ధనియాలు మొత్తం ఇట్లా రౌండ్ ఉంటాయి కదా, వాటిని కొంచెం గట్టే ఇట్లా రాకాల చెప్పు పట్టి రాకిన తర్వాత వీటిని బాటిల్లోకి తీసుకుందాం. మనం మట్టి ఫిల్ చేసిన బాటిల్ ఉంది కదా, అందులో పోసుకుంటూ సరిపోతుంది. ఇప్పుడు ఈ ధనియాలు ఎక్కువనే అయ్యేటట్టు ఉన్నాయి, కానీ అన్నీ మొలవాయి కదా మనం తీసుకున్నాయి, అందుకనే కొన్ని ఎక్కువనే వేసిన. ఇప్పుడు వీటిపై నుంచి మళ్ళీ మట్టి పోసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఒక లేయరు మట్టి పోసిన తర్వాత వాటర్ చల్లుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెంతులు తీసుకుంటున్నా. ఈ బాటిల్లోకి మెంతులు వాటిగా నార్మల్గా వేస్తే సరిపోతుంది. మెంతులు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక లేయరు మట్టి వేస్తే ఇప్పుడు ఈ పాత కుండీలో కూడా మనకు కలబంద మొక్కలు బాగుండేది, అందుకని అవి తీసేసి ఇప్పుడు వేరే మొక్కలు పెడదాం అనుకుంటున్నా. అందుకని ఈ ఇంట్లో ఉన్న మట్టి మొత్తం ఇట్లా గట్టిగా అయిపోయింది. ఇట్లా ఒకసారి పైన మట్టి మొత్తం తీసేసి మట్టి చేంజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇందులోకి పాత మట్టితో పాటు ఇప్పుడు మనం కొత్తగా తీసుకున్న మట్టి కూడా కొంచెం కలిపి రెండు కలిపి ఇందులో కుండీలో పోసిన తర్వాత ఇందులో ఒక మందార మొక్క పెట్టిన.
ఈ మందార మొక్క నాటిన తర్వాత ఇందులోకి వాటర్ చల్లుకోవాలి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మనం ఎన్ని వేళ్ళతో పెడితే అన్ని సంవత్సరాలకు పూలు వస్తుంది, కాయలు కాస్తాయి అని పెట్టేవాళ్ళం. 2 వేళ్ళతో పెడితే 2 సంవత్సరాలకు పూలు వస్తాయి, 2 వేళ్ళతో 3 వేళ్ళతో పెడితే 3 సంవత్సరాలకు మనకు కాయలు కాస్తాయి అని చూసుకుంటా 2 వేళ్ళే పట్టుకొని పెట్టేవాళ్ళం. ఇట్లా మొక్క పెట్టిన తర్వాత అందులో నీళ్ళు చల్లేసి ఇప్పుడు మనం ధనియాలను ఇట్లా మెంతులు పెట్టిన వాటిలలో కూడా కొన్ని వాటర్ పోస్తున్నా. ఇంకా మిగతా మొక్కలు కూడా నాటాలని ఇప్పుడు ఇంకో కుండీలకు మట్టి అవన్నీ పెట్టేసి ఇందులో మనీ ప్లాంట్ మొక్క పెట్టిన. ఇది చిన్న కొమ్ము ఉంది మనీ ప్లాంట్ పెట్టనైతే పెట్టిన, మరి అది చూడాలి. ఇందులోనేమో మన ఇది వాటర్ ఆయిల్ ఉంటుంది డబ్బా, అందులో మట్టి పోసి బంతి చెట్లను బంతినారు, ఈ చిన్న బాక్సులలోనేమో గణపత్రి ఇంకా పుదీనా ఇట్లా అన్నీ పెట్టేసిన. పెట్టి ఒకసారి మొత్తం వాటర్ మంచిగా చల్లి ఇవన్నీ మంచిగా ఇలా మాకు ఉన్నదన్నట్టు, ఇది చిన్న గార్డెన్ అన్నమాట. మాకైతే ఎక్కువ ప్లేస్ లేదు. ఈ ఉన్న ప్లేస్లో ఇట్లా ఈ మొక్కలన్నీ సెట్ చేసి పెట్టేసిన. ఇట్లా ఈ వర్షానికి ఇవన్నీ మొలుస్తాయా మరి ఎట్లుంటాయో చూడాలి. ఇటు సైడ్ తులసమ్మ మొక్కను, ఇటు మనీ ప్లాంట్, కలబంద ఇవన్నీ అయితే పెట్టేసిన. మనకు ధనియాలను మెంతులు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.